కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అవకాశం దొరికినప్పుడల్లా మజ్లిస్తో దోస్తీ చేస్తుంటాయని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజలు తమ ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. ప్రజల అభిష్టానానికి అనుకూలంగానే ఎప్పుడూ బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. పరిణామాల మీద మనతో మాట్లాడడానికి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టారు. గత 2 దశాబ్దాలుగా కూడా ఏకగ్రీవం అవుతా ఉంది ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు. మొదటిసారి ఈ యొక్క ఎన్నిక జరగబోతా ఉందా ఏంటి సార్? పూర్తి స్థాయిలో మీకు బలం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ అభ్యర్థిని నిలబెట్టడానికి గల కాన్ఫిడెన్స్ ఏంటి? ప్రజాస్వామ్యంలో మా యొక్క ఆలోచన, మా పార్టీ యొక్క అభిప్రాయం చెప్పుకునేటువంటి హక్కు, అధికారం మాకుంది. ఈ ఎన్నికల్లో మరి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ 2 పార్టీలు కూడా మజ్లిస్ పార్టీతో కుమ్ముక్కై మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం కోసం ఒక రాజకీయ కుట్ర చేసి ఎన్నికల్లో వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ రాజకీయ కుట్రను ఈరోజు భారతీయ జనతా పార్టీ బద్దలు కొట్టి మేము పోటీ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజల అభిష్టానానికి అనుకూలంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పడమే మీ స్ట్రాటజీ అనుకోవచ్చా సార్? మజ్లిస్ పార్టీని ఓడించడమే ఏకైక లక్ష్యం మాకు. వీళ్ళు ఒకటా ఉండా తర్వాత విషయం. వీళ్ళు ఎప్పటికైనా ఒకటే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ మరి మజ్లిస్ పార్టీ యొక్క మోచేతి నీళ్లు తాగుతుంది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు కేసీఆర్ ఒక భుజం మీద అక్బరుద్దీన్, ఒక భుజం మీద అజారుద్దీన్ పెట్టుకుని ఊరేగాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అదే పని చేస్తున్నారు. కాబట్టి 3 పార్టీలు ఒకటే కాదు, 3 పార్టీలు ఒకటే. కాబట్టి 3 పార్టీలకు సంబంధించినటువంటి కుట్ర ఏదైతుందో మజ్లిస్ పార్టీని ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ చేయడం కోసం దానిని, ఆ కుట్ర కోణాన్ని బద్దలు కొట్టాల్సిందిగా ఈరోజు ఓటర్లను కోరుతా ఉన్నాం. సార్, ఫైనల్గా చెప్పండి, వక్ఫ్ బోర్డ్ బిల్లును ఉభయ సభల్లో ఆమోదించినటువంటి పరిస్థితి ఉంది. సుదీర్ఘంగా చర్చ జరిగింది. దాంతోపాటుగానే ఈ వక్ఫ్ బిల్లుతోని ముస్లింలకు ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలిగేటటువంటి అవకాశం ఉంది సార్? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక రకాలుగా లక్షలాది ఎకరాల భూమి, ఆస్తులు వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి పరిధిలో ఉన్నాయి. ఈరోజు వరకు కూడా దీని ద్వారా ఈ యొక్క పేద ముస్లింలకు న్యాయం జరగలేదు. దీంట్లో ముస్లిం సమాజానికి కూడా న్యాయం జరగలే. ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉంటారో, ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, ఎవరైతే మద్య దళారీలు ఉంటారో, ఎవరైతే దోపిడీ చేస్తారో, ఏ అవినీతికి పాల్పడతారో, పాలక పార్టీ కొమ్ము కాస్తారో, ముస్లిం పెద్దల కొమ్ము కాస్తారో వాళ్లకు మాత్రమే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూముల ద్వారా లాభం జరిగింది. ఈ వచ్చినటువంటి భూములన్నింటిని కూడా ఎవరు ఉపయోగించుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి లాభము, దాని మరి ఫలితాలు కూడా పేద ప్రజలకు అందాలి, ముస్లింలో ఉన్నటువంటి పేదలకు అందాలి. కానీ ఎవరు కూడా అందలేదు. ఈరోజు అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మేము ఎన్నికల హామీలో ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆధారంగా ఈరోజు ఈ యొక్క చట్టంలో మార్పులు తీసుకొచ్చాము. ఇది ముస్లింలకు మేలు జరిగేటువంటి చట్టం, ముస్లింలో ఉన్నటువంటి ఆస్తులు రక్షించేటువంటి చట్టము. ఈ ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు కింద ఉన్నటువంటి భూములు మధ్యదారులు అడ్డుకోకుండా మరి ఈరోజు రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, పాలక పార్టీలు ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఈ యొక్క బోర్డు ఆధారంగా అడ్డం పెట్టుకొని ఈ భూములన్నింటినీ కూడా అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నమే ఈ చట్టంలో మార్పులు. సార్, ముస్లింలకు అన్యాయం జరుగుతూ ఉందని పార్లమెంట్లో ఆ బిల్లు పేపర్లను కూడా అసదుద్దీన్ ఓవైసీ చించేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ మేము దేశం కోసం, ప్రజల కోసం మంచి చేస్తే మంచి అని చెప్పిందా? ఏ విషయంలో? అది రామజన్మభూమి విషయంలో కావచ్చు, లేకపోతే రైతాంగం విషయంలో కావచ్చు, లేకపోతే ఉగ్రవాద విషయంలో కావచ్చు, తీవ్రవాద విషయంలో కావచ్చు, పాకిస్తాన్ ఐఎస్ఐ విషయంలో కావచ్చు, త్రిబుల్ తలాక్ విషయంలో కావచ్చు, జిఎస్టీ విషయంలో కావచ్చు, లేకపోతే ఏ విషయంలోనైనా, అయోధ్య రామాయణం విషయంలో కావచ్చు, ఏ రోజైనా ఈ పార్టీలు బీజేపీ మంచి పని చేసి చెప్పిందా? కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు అవసరం లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో మాకు కావాల్సింది. కాబట్టి మజ్లిస్ పార్టీ సర్టిఫికేట్ కోసమో, కాంగ్రెస్ పార్టీ సర్టిఫికేట్ కోసమో నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం పనిచేయదు. పేదల కోసం, పేదల సంక్షేమం కోసం, పేదలకు సంబంధించిన ఆలోచన విధానంతో, ఆకాంక్షల కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ముస్లిం సమాజంలో ఉన్నటువంటి
సుమారు 10 కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డలకు సంబంధించి రక్షణ కల్పించేటువంటి త్రిబుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేశాం. ఆ రోజు కూడా ఇట్లనే మాట్లాడారు వీళ్ళు. అయోధ్యలో రామాయణ నిర్మాణం చేసినప్పుడు ఇదే విధంగా మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించే విషయంలో కూడా ఇదే విధంగా మాట్లాడారు. ఇప్పుడు ఈ యొక్క వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి చట్టం మార్పు విషయంలో కూడా ఇదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మాకేం వీళ్ళ సర్టిఫికెట్ అవసరం లేదు. మేము ఏది చేసినా మనస వాచ మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ యొక్క అక్రమాలను, అవినీతిని, దుర్మార్గాలను, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తు కబంధ హస్తాల నుంచి వక్ఫ్ బోర్డు రక్షించాలనేటువంటి ఒక పవిత్రమైనటువంటి భావనతో ఈ చట్టంలో మార్పులు చేశాం. సార్ ఫైనల్గా చెప్పండి, బీజేపీలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదు, ఒకరిద్దరు పార్లమెంట్లో ఉన్నటువంటి నేతలకు మాత్రమే టికెట్లు ఇచ్చుకుంటున్నారు, పదవులు ఇచ్చుకుంటున్నారు అనేది కామెంట్ కూడా మీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తూ ఉన్నాడు. గతంలో కాంగ్రెస్లో మాత్రమే ఇటువంటి లెక్కలు వినిపించేది, ఇప్పుడు బీజేపీలో కూడా మొదలైంది అనుకోవచ్చా? ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే మా పార్టీ సీనియర్ నాయకుడు ఆయనతో మాట్లాడుకుంటాం. మీ టీవీలో మాట్లాడడం మేము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా వక్ఫ్ బిల్లు కేవలం ముస్లిం సమాజానికి మేలు చేసేందుకే ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి బిల్లును ప్రవేశపెట్టాం. ఎటువంటి రాజకీయ నాయకులకు రాజకీయ ప్రయోజనాలు కాదు, వాటితో పాటుగానే రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ఈ బిల్లును తేలేదు, కేవలం ముస్లిం ప్రయోజనాలతో ఈ యొక్క బిల్లును తీసుకురావడం జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి. వాటితో పాటుగానే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఎవరిదైనప్పటికీ ఈ యొక్క మజ్లిస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ యొక్క అభ్యర్థిని నిలబెట్టామనేది కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.